కొత్త కుండను పసుపు కుంకాలతో పుదిచ్చి పసుపుతో వండిన అన్నం పెడతారు. కొందరు పరమన్నం పెడతారు. మీద కంచుడు పెట్టి దీపం ముట్టించి యాపరిల్లలు పెడతారు. కుండ కాకుంటే స్టీల్ బిందె లేదంటే ఇత్తడి బిందెల బోనం ఎక్కిస్తారు అమ్మకు. ఏడాదికొక్క పారి గ్రామ దేవతను కొలుసుకునే పండుగే బోనాలు. నిన్న పాత బస్తీల్లో నడిచినాయి. మరి ఇలా ఏం జరిగిందో అరుచుకుందాం పాండ్రి. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. పచ్చికుండ మీద నిలబడి పాత బస్తీ లాల్ దర్వాజాల భవిష్యవాణి వినిపించింది మాతంగి అనురాధ. అమ్మవారు ఊని రాష్ట్రంలో ఆనల ముచ్చటైంది, పాడి పంటల కథేంది మొత్తం పలికిచ్చింది. వర్షాలు ఉన్నాయి, అన్ని కాలాలు అన్ని విధాలుగా నడుస్తూనే ఉన్నాయి. కానీ మీరు చేసుకున్న పాపాల వల్ల ఎక్కడి నుంచో కొట్టుకొస్తుంది, ఎక్కడనో తేలుతుంది వాళ్ళ. అయినా కానీ నేను కాపాడుతున్నా. పాపాలు పెరుగుతున్నాయి అయినా కాపాడుతున్నా. పిల్లలు పెద్దలు భయం భక్తులతో ఉండాలి, మంచి పనులే చెయ్యాలి అనుకొచ్చింది. పిల్ల జల్లలు అద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులకు లేని భయము పిల్లలకు ఎక్కడికెంచి ఉంటుంది. అటెన్కా పోతరాజులు గావట్టుడు తొట్టెలు పలార బండ్ల ఊరేగింపు నడిచింది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు పెట్టిండ్రు భక్తులు. చిన్న సీఎం బట్టి సారు, మంత్రి పొన్నం సార్లు పట్టుబట్టలు తీసుకొస్తే హర్యానా పాత గవర్నర్ దత్తన్న, సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్లు పూజలు చేసిండ్రు. తొట్టెల ఊరేగింపు ఆటపాటలతోటి జోరు చూపించిండ్రు పోతరాజులు. పట్నంలా ఆషాఢం బోనాలు ఒడిచినాయి కాబట్టి ఇక పట్నం శివార్ల జిల్లాలల్లా శ్రావణం బోనాలు షురువైతాయి. డోలు డోలు డోల్